హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జ్యోత్స్నకి గౌతమ్కి పెళ్లి ముహూర్తాలు పెట్టించిన దీప, సంతోషంలో శివనారాయణ కుటుంబం. ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూడండి. అలాగే టీవీలో కంటే ముందుగా కార్తీక సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప అయితే ఆ ఇంట్లో శివనారాయణ ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. వంట పని, ఇంటి పని అన్నీ కూడా దీపనే చేస్తూ ఉంటుంది. అది చూసి కార్తీక్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. దీప, ఎందుకు నీకు ఈ కష్టాలు? నువ్వు వెళ్ళిపోవచ్చు కదా ఇంటికి. నేను అగ్రిమెంట్ మీద సైన్ చేశాను కాబట్టి నేనే అలా చేస్తాను, పనులు చేస్తాను. నువ్వు అసలు చేయడానికి నాకు ఇష్టం లేదు. నిన్ను కాక మొన్న ఆపరేషన్ చేయించుకున్న మనిషివి దీప, నువ్వు నేను చెప్తే నీకు అర్థం కావట్లేదా అని చెప్పేసి కోపంగా అనడం జరుగుతుంది. అప్పుడైతే దీప, బాబు గారు, నీకు ఆల్రెడీ చెప్పాను కదా కార్తీక్ బాబు, నేను మా అమ్మ, మా నాన్నకి, మా తాతయ్యకి మాత్రమే నేను సేవ చేయగలుగుతున్నాను. ఇట్టి అదృష్టం నాకు రావడం నాకు చాలా బాగుంది. ఇలాంటి అదృష్టం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి నేను చాలా సంతోషంగా అన్ని పనులు చేసి పెడుతున్నాను. ఇందులో బాధపడేదైతే ఏమీ లేదని చెప్పేసి దీప అయితే కార్తీక్తో చెప్పడం జరుగుతుందనమాట. అప్పుడు దీప, కార్తీక్ బాబు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి బయటికి వెళ్తుంది. దీప, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి కార్తీక్ అడిగినప్పుడు కూడా, కార్తీక్ బాబు, జ్యోత్స్నకి నేను ఒక ట్విస్ట్ ఇవ్వబోతున్నాను. దానికోసమే నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. ఒక పావు గంటలో ఏం జరుగుతుందో మీరే చూడండి అని చెప్పేసి దీప అయితే బయటికి వెళ్ళిపోతుంది. దీప అలా నడుచుకుంటూ గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. గౌతమ్ వాళ్ళ ఇంట్లో హాల్లో గౌతమ్ అలాగే వాళ్ళ అమ్మ నాన్న కూడా కూర్చుని ఉంటారు. అలా కూర్చున్నప్పుడు దీప వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడుతుంది. సార్, లోపలికి రావచ్చా అని అడుగుతుంది. అలా అడిగినప్పుడు గౌతమ్ వాళ్ళ నాన్న అయితే, ఎవరమ్మా నువ్వు, లోపలికి రావచ్చా అని అడుగుతున్నావు, నువ్వెవరో తెలుసుకోవచ్చా అని అడిగినప్పుడు, నేను దీపనండి, కార్తీక్ బాబు భార్య అని నేను మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను, లోపలికి రమ్మంటారా అని అడుగుతుంది. అలా అడిగినప్పుడు వాళ్ళైతే గౌతమ్ అయితే షాక్ అయిపోతాడు దీపని చూసేసి. ఏంటి, ఎందుకు ఇలా దీప వచ్చింది, అది నా గురించి ఏమైనా చెప్పేస్తుందా? నేను అలా తల్లిని చేశాను, నేను రమ్యని, ఆ తల్లిని చేసిన విషయాన్ని అది నిజమే అని వాళ్ళకి ఏమైనా చెప్పేస్తుందా అమ్మా నాన్నకి? ఇప్పుడు నేనేం చేయాలి? అసలు ఈ దీప ఎందుకు ఇటువైపుకి వచ్చింది? జ్యోత్స్నకు కాల్ చేస్తే పోతుందేమో దీప ఇక్కడికి వచ్చిందని అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాడు. అప్పుడైతే, రామ్మ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, కూర్చోమ్మా, చెప్పు అని చెప్పేసి గౌతమ్ వాళ్ళ నాన్న అయితే దీపని అంటాడు. అప్పుడైతే దీప, మీతో ఇలా చెప్తున్నందుకు క్షమించండి. ఎందుకంటే మీకు చెప్పేంత పెద్దదాన్ని అయితే నేను కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే, నేను కార్తీక్ బాబు భార్యని. ఆ కుటుంబం సంతోషంగా ఉండాలనేదే నేను కోరుకునేది. మీకు తెలుసు, జ్యోత్స్నకి గౌతమ్కి ఎంగేజ్మెంట్ వరకు వచ్చి అది నా వల్లే చెడిపోయిందనేందుకు నేను చాలా బాధపడుతున్నాను. కానీ ఎందుకైతే వాళ్ళది ఎలా అయితే నేను చెడగొట్టానో అలాగే మళ్ళీ వాళ్ళ పెళ్ళి జరిపించాలి, మళ్ళీ వాళ్ళకి ఎంగేజ్మెంట్ జరిపించాలి అని చెప్పేసి నేను మీతో మాట్లాడటానికి వచ్చాను అని చెప్పగానే గౌతమ్ వాళ్ళ నాన్న అయితే చాలా సంతోషిస్తారు. శివనారాయణ రాకపోయినప్పటికీ కూడా తన మనవడి భార్యను పంపించి ఇలా పెళ్ళి గురించి మాట్లాడటం అనేది చాలా సంతోషంగా ఉంది. మాకైతే ఇష్టమేనమ్మా, గౌతమ్కి జ్యోత్స్నకి పెళ్ళి చేయడం మాకు ఇష్టమే. మేము మళ్ళీ త్వరలోనే వస్తాము, వచ్చి ముహూర్తాల గురించి మాట్లాడతాను నేను శివనారాయణ గారితో అని చేసి చెప్తాడు. అప్పుడైతే దీప చాలా సంతోషపడుతుంది. మనసులో అనుకుంటూ ఉంటుంది, జ్యోత్స్న, నేను నీకు ఒక ట్విస్ట్ ఇవ్వబోతున్నాను. ఇన్నాళ్ళు నువ్వు నాకు ఇచ్చావు కదా ట్విస్ట్లు, ఇప్పుడు అంతకు మించిన ట్విస్ట్ నేను నీకు ఇవ్వబోతున్నాను. గౌతమ్ గురించి నీకు తెలిసి కూడా రమ్యాని ప్రెగ్నెంట్ చేశాడన్న విషయం, రమ్యాని తల్లిని చేశాడన్న విషయం నీకు తెలిసి కూడా నన్ను అడ్డు పెట్టుకొని గౌతమ్తో నిశ్చితార్థం ఆపాలని అనుకున్నావు. నువ్వు అనుకున్నట్టే జరిగింది, నేను కాదనటం లేదు. కానీ అలాంటి గౌతమ్ని నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్న విషయం నాకు తెలుసు. అలా గౌతమ్ని అడ్డుగా పెట్టుకొని నువ్వు చాలా ఘోరాలు నేరాలు చేద్దాం అనుకున్నావు. కానీ అదే గౌతమ్తో మళ్ళీ నీ పెళ్లి జరిపించడానికి నేను సిద్ధం చేశాను. ఇప్పుడు నీకుంటుంది అసలైన ట్విస్ట్. ఈ వార్త వినగానే నీ గుండె ఆగిపోతుంది అని అనుకుంటూ నవ్వుకుంటూ అక్కడి నుండి అయితే బయలుదేరుతుంది. అప్పుడైతే గౌతమ్, ఏంటి, దీప వచ్చి నేను రమ్యను తల్లిని చేసిన విషయం తెలిసి కూడా దీప ఎందుకు జ్యోత్స్నతో పెళ్లి జరగాలని కోరుకుంటుంది? జ్యోత్స్న జీవితం నాశనం అయిపోతుందని ఎందుకు ఆలోచించలేదు? ఈ విషయం నేను జ్యోత్స్నతో చెప్పనా? వద్దు, చెప్తే మళ్ళీ జ్యోత్స్న ఏదో ఒక ప్లాన్ చేసి మా ఈ ముహూర్తాలు పెట్టడాన్ని ఆపేస్తుంది. ఇప్పటికే చాలాసార్లు మా ఇద్దరి పెళ్ళిని వాయిదా వేస్తుంది జ్యోత్స్న. అది ఎందుకో నాకు కూడా అర్థం కావడం లేదు. నన్ను ఏదైనా మోసం చేస్తుందేమో అనిపిస్తుంది.
సరే ఈసారి కూడా చూద్దాము, ముహూర్తాలు ఎలాగో పెట్టిస్తానంటున్నారు కదా, శివనారాయణ గారి ఆస్తి కోసమైనా సరే నేను జ్యోత్స్నాన్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి తన మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడైతే దీప తిరిగి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత కార్తీక్, దీప ఎక్కడికి వెళ్ళావు, పని మధ్యలో వదిలిపెట్టేసి వెళ్ళిపోయావు, వంట పని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే జ్యోత్స్నకి ట్విస్ట్ ఇస్తున్నానన్నావు, అదేంటో నాకు కూడా చెప్పొచ్చు కదా అని అడిగినప్పుడు కార్తీక్ బాబు, ఇదిగోండి నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసా మీకు, నేను గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పగానే కార్తీక్ షాక్ అయిపోతాడు. ఏంటి, గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళావా, గౌతమ్ వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏంటి దీపా, గౌతమ్కి జ్యోత్స్నకి ఎంగేజ్మెంట్ చెడగొట్టింది నువ్వేనన్న విషయం వీళ్ళందరూ అనుకుంటున్నారు కదా, ఆ అపోహతోని ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు కదా, మళ్ళీ నువ్వెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళావు అని అనగానే, కార్తీక్ బాబు మీరు కంగారు పడకండి, నేను చెప్పేది మీరు ఒకసారి వినండి. ఏంటంటే ఇప్పుడు గౌతమ్తో పెళ్ళి కుదిర్చాలనుకోండి, జ్యోత్స్న మొహం ఎలా వెలిగిపోతుందో మీకు తెలుసు కదా, ఇది ఎలా జరిగిందో తెలియక జ్యోత్స్న చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అందుకే జ్యోత్స్న మొహంలో ఆ కంగారు చూడాలని, జ్యోత్స్నతో మళ్ళీ నిజాలు బయటకు చెప్పించాలని నేను గౌతమ్తో మాట్లాడడానికి వెళ్ళాను. గౌతమ్ అమ్మా నాన్నలు ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి గౌతమ్కి జ్యోత్స్నకి ముహూర్తాలు పెట్టించమని చెప్పి వచ్చాను అని చెప్పగానే కార్తీక్ అయితే, నాకు అర్థమైంది దీప, నువ్వు మంచి ప్లాన్తోనే వెళ్ళావు, జ్యోత్స్న తన నోటితోనే తన నిజాలు ఒప్పుకునేలాగా చేయడానికి నువ్వు ప్లాన్ వేసామని నాకు అర్థమవుతుంది, తప్పకుండా నేనైతే నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్తాడు. ఇలా జరుగుతూ ఉండగా శివనారాయణకి అయితే ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని మాట్లాడగానే అటువైపు నుంచి గౌతమ్ వాళ్ళ నాన్నగారు మాట్లాడటం జరుగుతుంది. అప్పుడైతే గౌతమ్ వాళ్ళ నాన్నగారు, నేను శివనారాయణ గారు, నేను గౌతమ్ వాళ్ళ డాడీని మాట్లాడుతున్నానండి అని చెప్పగానే, చెప్పండి చెప్పండి, చాలా రోజులు కాల్ చేశారు, బాగున్నారా, అంతా బాగానే ఉందా, బాబు బాగున్నాడా అని శివనారాయణ అయితే కుశల ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అప్పుడు గౌతమ్ వాళ్ళ నాన్న అయితే, శివనారాయణ గారు మీకు తెలుసు బాబుకి పాపకి ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఆగిపోయింది, కానీ మళ్ళీ అలా జరగకుండా మనం ముహూర్తాలు పెట్టుకుందామండి, గౌతమ్కి జ్యోత్స్నకి పెళ్లి జరిగితే అన్నీ సర్దుకుంటాయి, పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి, ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పేసి గౌతమ్ వాళ్ళ నాన్న అయితే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడైతే శివనారాయణ, ఆలోచించడానికి ఏమీ లేదండి, మనం ఎప్పుడు అనుకున్నదే కదా, వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని, డైరెక్ట్గా పెళ్ళే చేద్దాము ఎంగేజ్మెంట్ లేకుండా అని అనుకున్నాము మొన్న కూడా నేను మా కోడలు, కానీ మీరే ఇలా నన్ను ఫోన్ చేసి వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది, తప్పకుండా పెళ్ళి అయితే జరిపిద్దాము అని చెప్పేసి చాలా సంతోషంగా శివనారాయణ ఫోన్ కట్ చేస్తాడు. అలా కట్ చేసిన తర్వాత హాల్లోకి పారిజాతం అలాగే సుమిత్ర అలాగే దశరథ కూడా హాల్లోకి రావడం జరుగుతుంది. అప్పుడు ఎవరు మామయ్య గారు ఫోను అని చెప్పేసి సుమిత్ర శివనారాయణ అడుగుతుంది. అమ్మ సుమిత్ర, మంచి రోజులు వచ్చాయమ్మ మనకి, మళ్ళీ మన కుటుంబంలో సంతోషంగా జరుపుకునే రోజులు రాబోతున్నాయి, ఎందుకంటే ఇప్పుడు నాకు ఫోన్ చేసింది ఎవరో తెలుసా, గౌతమ్ వాళ్ళ నాన్న కాల్ చేశాడమ్మా అని చెప్పగానే సుమిత్ర మొహం వెలిగిపోతుంది. అవునా మామయ్య గారు, ఏమన్నారు, ఏం చెప్పారు మీతో అని అడుగుతుంది. అప్పుడైతే శివనారాయణ, వాళ్ళిద్దరికీ పెళ్లి ముహూర్తాలు పెట్టించమని వాళ్ళే మనకి కాల్ చేసి అడిగారమ్మా, ఏం చేద్దామంటారు అని అడిగినప్పుడు దశరథ అయితే, మమ్మల్ని అడిగేది ఏముంది నాన్న, నీకు తెలిసిందే కదా, మనందరం కూడా అనుకున్నదే కదా, జ్యోత్స్నకి గౌతమ్కి పెళ్లి చేయాలని, వాళ్ళిద్దరికీ మనమే ముహూర్తాలు పెట్టిద్దాం నాన్న, మనమే అడుగుదాం అనుకున్నాము, కానీ వాళ్ళే ఇంతలో కాల్ చేశారు, మనకు చాలా సంతోషంగా ఉంది, జ్యోత్స్నకు కూడా ఈ విషయం చెప్దాము అని అనుకుంటూ ఉండగా జ్యోత్స్న అప్పుడే పైనుండి మెట్ల మీద నుంచి కిందకి వస్తూ ఉంటుంది. అప్పుడు పారిజాతం కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది, గౌతమ్తో పెళ్లి జ్యోత్స్నకి ఇష్టం లేదు కదా, ఇప్పుడు ఇది ఏం చేయబోతుందో నాకు అర్థం కావడం లేదు, వీళ్ళు చూస్తేనేమో ముహూర్తాలు పెట్టించేస్తున్నారు, కావాలని అదే పెళ్ళి ఆపించేసింది, ఎంగేజ్మెంట్ ఆపించేసింది ఆ రోజు, మరి ఈరోజు ఏం చేయబోతుంది, పెళ్ళి కూడా ముహూర్తాలు కూడా పెట్టేద్దాం అనుకుంటున్నారు, ఏంటో ఏం జరిగిద్దో చూద్దాం, దాని మనసులో ఏముందో మనకైతే తెలియడం లేదు, కానీ కార్తీక్ని మాత్రం అది మర్చిపోలేకపోతుంది. కార్తీక్ దీపని పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా
కార్తీక్ని మనసులోండి తీసేయలేకపోతుంది అని చెప్పేసి పారిజాతం అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు జ్యోత్స్న కిందకి రాగానే, తాతయ్య, మమ్మీ, డాడీ, ఏంటి అందరూ అంత సంతోషంగా ఉన్నారు, ఏం జరిగింది అని చెప్పేసి అడగగానే, నీకు పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటున్నాము అని చెప్పేసి దశరథ చెప్పగానే ఒక్కసారిగా జ్యోత్స్న కంగు తింటుంది. షాక్లో ఉండిపోతుంది. ఏంటి డాడీ, ఏం మాట్లాడుతున్నారు, నేను మిమ్మల్ని టైం కావాలి నాకు అని చెప్పాను కదా ఆల్రెడీ, మళ్ళీ ముహూర్తాలు అంటున్నారేంటి అని డౌట్గా అడుగుతుంటుంది. అప్పుడైతే సుమిత్ర, జ్యోత్స్న, ఇదిగో నేను చెప్పేది విను, నీ జీవితం చాలా మంచి రోజులు రాబోతున్నాయి. ఈ పగలు ప్రతీకారాలు అన్నీ పక్కన పెట్టేసి దీప, కార్తీక్ వీళ్ళందరినీ నీ మనసులోంచి తీసే, నువ్వు గౌతమ్ని పెళ్లి చేసుకో, చాలా సంతోషంగా ఉంటావు, ఇదే ఊరిలో ఉంటావు, కావాలంటే మీరు సెటిల్ అవ్వాలి అనుకుంటే ఫారెన్కి కూడా వెళ్ళిపోవచ్చు, మీ ఇద్దరికి ముహూర్తాలు పెట్టించమని గౌతమ్ వాళ్ళ నాన్నే కాల్ చేసి చెప్పారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. జ్యోత్స్న అయితే అలా షాక్లో ఉండిపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, సడన్గా ముహూర్తాలు ఏంటి, ఇప్పటి వరకు లేని ఆలోచన వీళ్ళకు ఆలోచన పుట్టించింది ఎవరు, గౌతమ్ వాళ్ళకి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, నేను గౌతమ్కి కూడా చెప్పాను కదా నాకు కొంచెం టైం కావాలి, దీప అంతు తేల్చిన తర్వాతే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని, మళ్ళీ ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో రేపు చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.